హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ టాక్ షో. ఈరోజు మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో NH16కి అతి సమీపంలో ఉన్న ఫ్రెష్ బ్రీజ్ యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ బ్రింగ్స్ యూ ఫ్రెష్ ఎయిర్ అధినేత ఆసిఫ్ మొహమ్మద్ గారిని ఇంటర్వ్యూ చేద్దాం. వారి మాటల్లో వారి విషయాలన్నీ తెలుసుకుందాం. వారి సక్సెస్ఫుల్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. హోప్ యూ విల్ ఎంజాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ టాక్ షో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో ఆసిఫ్ గారు, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ టాక్ షో. హాయ్ శ్రీధర్ గారు, వెల్కమ్ టు ఫ్రెష్ బ్రీజ్. ఓకే, మీ గురించి మా ప్రేక్షకులకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? శ్రీధర్ గారు, మాది యాక్చువల్గా తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్ అండి. ఓకే. నా స్టడీ మొత్తం నా గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే అయిందండి. ఓకే. నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానండి. దాని తర్వాత హైదరాబాద్లో జాబ్ చేశాను. దాని తర్వాత గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాను. అంటే మీది ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్? ఇంజనీరింగ్ మెకానికల్లో కంప్లీట్ అయిందండి. మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి నేను అదే స్ట్రీమ్లో అదే స్ట్రీమ్లో వర్క్ చేశాను. అదే స్ట్రీమ్లో వర్క్ చేసి సౌదీ వెళ్ళాను. సౌదీలో కూడా అదే స్ట్రీమ్లో వర్క్ చేశాను. సౌదీ వెళ్ళొచ్చారు. గల్ఫ్లో 5 years వర్క్ చేశానండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఆంధ్రాలో అమరావతి ప్రాజెక్ట్ కట్టడానికి ఇక్కడికి వచ్చానండి. దాని తర్వాత బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారండి మీరు టోటల్గా? అంటే టోటల్గా నాకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 17 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే. 17 years వర్క్ చేసిన తర్వాత నేను బిజినెస్లోకి అడుగుపెట్టాను. ఓకే. ఎవ్రీ టైం ప్రాజెక్ట్ చేంజ్ అవుతున్న కొద్దీ ఫ్యామిలీని మళ్ళీ డిఫరెంట్ లొకేషన్లకు చేంజ్ చేయడం అవుతుంది. పిల్లాడికి స్టడీ డిస్టర్బెన్స్ అవుతుంది అన్న ఉద్దేశం కొద్దీ ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉందామన్న ఉద్దేశం కొద్దీ బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్లోకి ఎంటర్ అయ్యారా? అదే రీజన్తో అని కాదు, కెరీర్ గ్రో అప్ కూడా చేద్దామని చెప్పానని గ్రోత్ కొరకి బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఓకే. బిజినెస్ అంటున్నాం కదా, ఇప్పుడు అంటే మీ దృష్టిలో బిజినెస్ అంటే మీ దృష్టి పాయింట్ ఆఫ్ వ్యూలో? నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అని అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోనండి. ఈ లోకంలో చాలా మంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనుక్కొని వాళ్ళకి ఒక ప్రోడక్ట్ మనం ఇస్తున్నామని అంటే మనం బిజినెస్ చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రోడక్ట్ ఇస్తున్నామంటే మనం మనీ ఎర్న్ చేస్తున్నాం అన్నట్టు. మనీ ఎర్న్ చేస్తున్నామంటే బిజినెస్ చేస్తున్నాం అన్నట్టు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కున్నామంటే మన బిజినెస్ మ్యాగ్నెట్ అని. ఓకే. అంటే మీ డెఫినేషన్ అయితే డిఫరెంట్గా ఉంది, బాగుంది. బట్ మీరు సడన్గా అంటే ఒక స్ట్రీమ్లోంచి ఇంకో స్ట్రీమ్లోకి జంప్ చేసినట్టుంది కదా. ఇప్పుడు ఒక జాబ్ చేస్తూ ఒక సెక్యూర్డ్ లైఫ్ నుంచి ఇప్పుడు బిజినెస్ అంటే మనము మొదటి నుండి స్టార్ట్ చేయాలి కదా లైఫ్, అంటే ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ. సో హఠాత్తుగా మీరు ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం ఆలోచించానంటే, మా బాబు చిన్న ఉన్నాడండి. రిస్క్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఖర్చులు అవి అన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసినా ఒకవేళ సక్సెస్ అవుతే అందులోనే కెరీర్ కంటిన్యూ చేస్తాను. ఒకవేళ లేదు అని అనుకుంటే నేను మళ్ళీ బ్యాక్ టు మై జాబ్ అన్న ఉద్దేశం కొద్దీ నేను పర్సనల్గా అలా ఆలోచించి ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పానంటే ఒక 6 months, ఒక 10 months, ఒక 1 year వరకు మీరు ఎటువంటి ఫైనాన్షియల్గా ప్రాబ్లం నేను ఫేస్ చేయకుండా ఉండగలుగుతాను అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే బిజినెస్లోకి అడుగు పెట్టాలి అని నా పర్సనల్ ఉద్దేశం అండి. ఓకే. ఓకే. అలా నాకు కెరీర్ పరంగా నేను కొంచెం వెల్ సెటిల్గా ఉన్నాను. అందుకని బిజినెస్లోకి ఎంటర్ కొద్దిగా రిస్క్ చేద్దామన్న ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేశాను. ఓకే. అంటే టోటల్ 10 years పైనే వర్క్ చేశారు మీరు? 15 years వర్క్ చేశారు. ఓకే. సడన్గా ఇట్లా వచ్చేసారు కదా. ఇప్పుడు మీకు అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు స్టేబుల్గా ఉందని అంటున్నారు. ఇప్పుడు జనరల్గా యూత్ అంతా ఎలా అనుకుంటున్నారంటే ఇప్పుడు ఇమీడియట్గా అయిపోగానే దూకేయాలని ఆలోచనలో ఉన్నారు. అంటే ఒక బిజినెస్ అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు జాబ్ చేయడం అంటే ఒకళ్ళ కింద వర్క్ చేయాలా అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారండి ఇందులో? ఒకళ్ళ కింద వర్క్ చేయాలని అంటే ఒకరి కింద వర్క్ చేస్తేనే మనకు డిఫరెంట్ మెంటాలిటీస్ అనేవి ఏంటో తెలుస్తుందండి. మార్కెట్లోకి మనం సర్వైవ్ ఎలా కాగలగాలి, ఇప్పుడు కస్టమర్ ఉన్నారండి, కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మాట్లాడే వాళ్ళతో, వాళ్ళ మెంటాలిటీ ఒక విధంగా ఉంటుంది, మన మెంటాలిటీ ఒక విధంగా ఉంటుంది. వాళ్ళ మెంటాలిటీ మనం క్యాచ్ చేయాలి అని అంటే కంపల్సరీ కొన్ని రోజులు వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేయాలండి. ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్ చూజ్ చేసుకోండి ఫస్ట్, అందులో వర్క్ కొన్ని సంవత్సరాలు చేయండి. చేసిన తర్వాత కొంచెం నాలెడ్జ్ మీరు గెయిన్ అవుతారు. గెయిన్ అయిన తర్వాత ఒక పారాషూట్ కట్టుకున్నట్టు మీకు అదొక స్ట్రెంథనింగ్గా ఉంటుంది అన్నట్టు. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు పారాషూట్ లాగా. అప్పుడు ఆ పారాషూట్ వేసుకోండి, ఎగరండి. వీళ్ళు ఏమైంది రెడీమేడ్గా ఒకేసారి దుంకేద్దాం బిజినెస్ అని అంటే రంగులు అంటే ఓన్గా చేసేయచ్చు, ఏదో లాభాలు గడించేయచ్చు అంటారు. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఒకటి బిజినెస్ అనే దానికి ఇప్పుడు వాళ్ళు కొన్నాళ్ళు ఎక్కడన్నా వర్క్ చేస్తే ఒక మనీ మేనేజ్మెంట్ కానీ ఎక్కడ ఏది మనం వాడాలి, ఎక్కడ ఏది కట్ చేసుకోవాలి, ఎక్కడైతే తగ్గించుకోవాలనేది ఇవన్నీ తెలుస్తాయని నా ఉద్దేశం. అంతే డిఫరెంట్ పీపుల్ని కలుస్తుంటే మనకు డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి వాళ్ళకి, కాబట్టి డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది. మనీని కూడా మనం మేనేజ్ ఎలా చేయగలగాలి, బయట దేని మీద ఖర్చు పెట్టాలి, దేని మీద ఖర్చు పెట్టకూడదు,
బిజినెస్ని ఒకవేళ బిజినెస్ అంటే ఎవ్రీ టైం ఒకేలాగా ఉండదండి. ఈ మంత్ ఒకలాగా ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఒకలాగా ఉంటుంది. ఒకవేళ ఆ మంత్లో మనకు ఏ బిజినెస్ కాకుండా మనం ఎలా మన ఎక్స్పెండిచర్స్ అవన్నీ ఎలా బయటికి తీయాలి, ఇప్పుడు ఈఎంఐసే ఉంటాయి, లోన్సే ఉంటాయి, మన ఇంటి ఖర్చులే ఉంటుంది, పిల్లల ఖర్చులే ఉంటాయి, ఇవన్నీ ఎలా తీయగలరు, ఇలాంటి పర్ఫెక్ట్ ప్లాన్ గీసుకొని అప్పుడు మాత్రమే బిజినెస్లోకి రావాలి. అదే ఏమంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా అంటే ఇమ్మీడియట్గా రాగానే మనకి వచ్చేయాలని అంటారు. పేషెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే డిటర్మినేషన్ ఉండేవాళ్ళు ఉంటారు, బట్ అది వేరే. బట్ చెప్తున్నా అంటే జనరల్గా దూకేద్దాం వచ్చేస్తాయి. ఇన్ కేస్ వాళ్ళు పెట్టగానే మనం పెట్టుబడి పెట్టగానే మనకి లాభం రాలేదనుకోండి, డబ్బులు కనపడకపోతే డీలా పడిపోతారు, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను జస్ట్ మిమ్మల్ని క్లారిఫికేషన్ అంటే నా పర్సనల్ ఉద్దేశం కొద్దంటే మన మీద బాధ్యతలు ఉన్నాయనంటే మనకు బరువు ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాధ్యతలు వస్తూ ఉంటాయి. అప్పుడు వచ్చినప్పుడు మనం ఏదైనా రిస్క్ చేయాలని ఒక నిమిషం ఆలోచిస్తాం. రేపు మన భార్య పిల్లల పరిస్థితి ఏంటి, ఈ మంత్ నాకు మంత్లీ 30 days నేను వర్క్ చేస్తే నాకు శాలరీ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ నా మంత్ నా బిజినెస్ జరగలేదంటే నాకు శాలరీ ఎలా, నా ఎక్స్పెండిచర్స్ నేను ఎలా తీయాలి, ఇలాంటి ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. అట్లాంటి అన్నిటిని నేను తట్టుకోగలుగుతాను అన్నప్పుడు మాత్రమే బిజినెస్లోకి రావాలండి. మీరు పర్టికులర్గా అంటే జాబ్ నుండి లీవ్ పెట్టి వచ్చాను అన్నారండి. పర్టికులర్గా ఇదే ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఇంక వేరే కన్స్ట్రక్షన్కి సంబంధించినవి చాలా ఉన్నాయి కదా. పర్టికులర్గా యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామనంటే మనం అమౌంట్ కూడా చూసుకోవాలండి, ఎంత పెట్టుబడి పెడుతున్నామో. అది మెయిన్ ఇంపార్టెంట్ అది. నేను అన్ని డిఫరెంట్ ఫీల్డ్ చూశానండి, వేరే బిజినెస్లు కూడా చూశాను. అందులో కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశం కొద్దీ నేను ఈ బిజినెస్ అన్ని చూస్ చేసుకున్నాను. ఇది మళ్ళీ గ్రోతింగ్ ఎక్కువ ఉందండి యూపీవీసీ విండోస్లో. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఎవరైనా కానీ ఎక్కువ యూపీవీసీ విండోసే చూస్ చేసుకుంటున్నారు. చదల ప్రాబ్లం ఇవన్నీ లేకుండా ఉంటున్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్, సౌండ్ ప్రూఫ్, పొల్యూషన్ ప్రూఫ్ ఇదంతా ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి అని యూపీవీసీ విండోస్ ఎక్కువ చూస్ చేస్తున్నాను. చిన్న బిల్డింగ్లకు కూడా ఎక్కువ ఇదే అడుగుతున్నారు కాబట్టి నేను మార్కెట్లో సర్వైవ్ చేసి ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. అంటే దీనికి మినిమం ఎంత ఇన్వెస్ట్ చేస్తే స్టార్ట్ చేయొచ్చండి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు? అంటే అదే నేను చెప్పాను కదండి, మెషినరీ కంపల్సరీ మ్యాండేటరీ మెషినరీ మాత్రమే తీసుకొని నేను ఇప్పుడు స్టార్ట్ చేశానండి. అంటే ఇందులో ఇంకా పర్టికులర్గా వేరే మెషినరీస్ కూడా ఉన్నవి. అంటే మ్యాండేటరీ మీన్స్ మ్యాన్ పవర్తో వర్క్ చేసేవి? మ్యాన్ పవర్తో వర్క్ చేసే ఆటోమేటిక్ కూడా ఉంటాయి. ఆటోమేటిక్ ఉన్నాయి, మ్యాన్ పవర్తో వర్క్ చేసేటివి ఉన్నాయి. మనం మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ మెషినరీ తీసుకున్నామండి, మ్యాన్ పవర్తో వర్క్ చేసేటివి లేవు. ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్తోనే వర్క్ అవుతూ ఉంటుంది మనం. ఓకే, మీకు ఇప్పుడు రా మెటీరియల్ అది ఈజీగా దొరుకుతుందండి? రా మెటీరియల్కు కుదవలేదండి. యూపీవీసీలో రా మెటీరియల్ డిఫరెంట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉన్నాయి, డిఫరెంట్ లొకేషన్లో మనకు అవైలబిలిటీ ఉంటుంది. నేను ఇప్పుడు విజయవాడ కేసరపల్లిలో పెట్టానండి. ఇక్కడ సరౌండింగ్ నాకు 30 kilometers సరౌండింగ్లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్ దొరుకుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు లేబర్ ప్రాబ్లం కానీ మ్యాన్ పవర్ కానీ మీకు ఏమి ఇబ్బంది లేదండి ఇక్కడ? లేదండి, లేబర్ ప్రాబ్లం లేదు, స్కిల్ లేబర్ దొరుకుతారు. ఓకే, లేబర్ ప్రాబ్లం ఏం లేదు. మనం ఎవరికైనా కొత్త వాళ్ళకి కూడా నేర్పించాలనుకుంటే కూడా నేర్పించవచ్చు అండి. ఓకే ఆసిఫ్ గారు, మీరు యాక్చువల్గా ఇప్పుడు జాబ్ నుండి ఇట్లా వచ్చారు అంటే జాబ్ అంటే మనకి ఫైనాన్షియల్గా ఎవ్రీ మంత్ సెక్యూరిటీ అనేది మనకు ఉంటుంది. అంటే మనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు, జాబ్ ఉంది, మనకు శాలరీ వస్తుందని ఉంటుంది. ఇట్లా వచ్చేసారు కదా, ఇమీడియట్గా మీకు దీని నుంచి ఎర్నింగ్స్ రావు కాబట్టి అప్పుడు మీరు ఎప్పుడూ రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదు? అంటే నేను తప్పు చేశానే లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంది అనేసి? లేదండి, రిగ్రెట్గా ఏం ఫీల్ కాలేను. నేను మెంటల్గా ముందే ప్రిపేర్ అయ్యాను. ఒక 6 months వరకు నా ఫ్యామిలీని నేను ఎలా లీడ్ చేయాలి, నా ఖర్చులన్నీ నేను ఎలా తీయాలి, ఇవన్నీ నేను మొత్తం ఆలోచించుకొని ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను బిజినెస్ అనేది. ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్ నేను యాక్చువల్గా ఇప్పుడు ఎవరన్నా ఈ బిజినెస్ చేయాలి అని అంటే ఇప్పుడు ఎట్లా జాబ్ చేసే వాళ్ళకి కూడా మైండ్లో ఉంటుంది బిజినెస్ థాట్ అనేది. ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఈ ఫీల్డ్ అనే కదా, ఏ బిజినెస్లోకి వెళ్ళాలన్నా కానీ ముందు ప్రాపర్గా ఒక 6 months 7 months వాళ్ళు సర్వైవ్ అయ్యే విధంగా వాళ్ళు ఫైనాన్షియల్గా చూసుకుని రావాలని ఒక ఆలోచన ఉండాలని నేను. అవునండి, మెయిన్ రీజన్ ఏదైనా కానీ డబ్బేనండి. మన లైఫ్ గడవాలంటే డబ్బు కావాలి, అది లేకపోతే మనం ఏమి జరగదు కదండి. అందుకని చెప్పని మనం పక్కా ప్లానింగ్తో ఒక 6 months కానీ మనకి ఎటువంటి ఏ ఆపద వచ్చినా కానీ నేను తట్టుకోగలుగుతా అన్న భరోసా మనకు వచ్చి నేను పేషెన్స్ కొద్దీ ఉంటా, నేను హార్డ్ వర్క్ చేయగలుగుతా, ఒక డిటర్మినేషన్ తీసుకొని ఒక లైన్ ఆఫ్ వేని మనం ఒకటి క్రియేట్ చేసుకున్నామని అనుకున్నప్పుడే బిజినెస్లోకి రావాలండి.
దీనికి ఎట్లా ఉందండి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు చేయాలంటే రావచ్చు చేయొచ్చండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ అవకాశం ఉందంటారు? అవకాశం ఉంది, కానీ కష్టపడాలి ఎక్కువ అండి. బిజినెస్ అంటే కష్టం, కస్టమర్ అనేది కంపల్సరీ అండి. కష్టపడకుండా అయితే రాదు. బట్ ఏంటంటే కొత్తగా చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఏదైనా బిజినెస్ చూస్ చేసుకోవాలనుకుంటారు, కొంచెం మినిమం అంటే పెట్టుబడి కొంచెం మనకి అఫోర్డబుల్గా ఉండేలాగా ఉండాలనుకున్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు. డెఫినెట్లీగా. కాంపిటీషన్ ఎలా ఉందండి ఇందులో? కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందండి. యాక్చువల్గా మనం ఫస్ట్ కస్టమర్ మైండ్ సెట్ రీడ్ చేయాలండి. కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, అతను ఏం కావాలనుకుంటారు. ఇప్పుడు బిల్డర్లే ఉన్నారండి. బిల్డర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు డిఫరెంట్ మెంబర్స్ని చూస్తుంటారు. వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండింగ్ వరకు ఎన్నో బిజినెస్లు తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంటారు. సార్ మేము ఈ ప్రోడక్ట్ సప్లై చేస్తాం, మీకు ఈ ప్రోడక్ట్ అని. వాళ్ళు కంపల్సరీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ అడుగుతారు. నా దగ్గరికి మీలాంటి యూపీవీసీ విండోస్ వాళ్ళు ఒక 4 వచ్చారండి, మీరు మీదే నేను ఎందుకు చూజ్ చేసుకోవాలి, ప్రైస్ మెయిన్. ఇక్కడ ప్రైస్ని మేనేజ్ చేయాలి మనము, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీని కూడా చూపించాలి వాళ్ళకి. అప్పుడు మాత్రమే క్లయింట్ సాటిస్ఫై అయ్యి మనకు ప్రాజెక్ట్స్ అనేది తీసుకుంటారు. ఫీల్డ్లో నిలబడాలి అంటే క్వాలిటీ లేకపోతే కంపల్సరీ అండి. క్వాలిటీ కానీ ప్రైస్ కానీ రెండు వీటిని మేనేజ్ కంటే కూడా ముందు మనము కొంచెం ₹1 ఎక్కువ తీసుకున్నా కూడా క్వాలిటీ అనేది అష్యూరెన్స్ ఇవ్వగలిగినప్పుడే కదా. గ్యారంటీ కంపల్సరీ ఇది ఇవ్వాలండి. అలాంటి గ్యారంటీ నేను క్వాలిటీగా మీరు ₹10 నాకు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా పర్వాలేదని నేను క్వాలిటీ మెటీరియల్ మీకు ఇస్తాను అన్న ఈ గ్యారంటీ వాళ్ళకి ఇవ్వాలండి. ఓకే. ఈ కాంపిటేటివ్ బిజినెస్లో మీ మార్కెటింగ్ ఎలా జరుగుతుందండి? స్ట్రాటజీ అంటే ఏమైనా టీం పెట్టుకున్నారా లేదంటే మీరే మార్కెటింగ్? లేదండి, నేను యాక్చువల్గా ఓన్గా నేనే మార్కెటింగ్ చేస్తున్నాను. నాతో పాటు నేను నాది మార్కెటింగ్ చేస్తూ, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నేను ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి డిఫరెంట్ మెంబర్స్ అవసరం ఉంటుందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నేను విండోస్ కొరకు నేను వెళ్తే అతను నన్ను అడుగుతాడు, సార్ మాకు రూఫింగ్లో కూడా గ్లాస్ సెట్టింగ్ చేసేవాళ్ళు కావాలి, బయట సైడ్ రైలింగ్ వేసేవాళ్ళు కావాలి, రైలింగ్కి గ్లాస్ ఫిట్ చేసేవాళ్ళు కావాలని. నేను ఇలా కొంతమందితో టైఅప్ అయ్యానండి. ఇప్పుడు నేను ఎక్కడికైనా బిజినెస్ దగ్గరికి వెళ్తే వాళ్ళ బిజినెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, నా బిజినెస్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఏదన్నా క్లయింట్ ఓకే అని చెప్పని వాళ్ళని రమ్మంటే నేను వాళ్ళకి బిజినెస్ ఇప్పివ్వడం, వాళ్ళు నాకు బిజినెస్ ఇప్పివ్వడం. ఒక చైన్ లాగా ఇప్పుడు ఏర్పరచుకున్నాను నేను పర్సనల్గా. ఇంకొక క్వశ్చన్ అండి ఆసిఫ్ గారు, మీరు ఇప్పుడు జాబ్ చేస్తూ వచ్చేసారు కదా, ఇంట్లో కానీ మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా డిస్కరేజ్ చేయలేదా? మీరు ఎందుకు ఇట్లా వెళ్తున్నావు, అంటే సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఎందుకు మళ్ళీ దీనిలో పెట్టుకుంటున్నారని ఎవరు అనలేదా? యాక్చువల్గా మదర్ ఫాదర్ కొంచెం టెన్షన్ పడ్డారండి. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా ఇలా అని అంటే, పొద్దున వెళ్ళి నువ్వు సాయంత్రం వచ్చేస్తావు జాబ్కి అన్న ఉద్దేశం, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, హాయిగా ఉండొచ్చు, ఉండదు అని అన్నారు. కానీ నాకు చిన్నప్పటి నుండి కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్. ఇంట్లో వాళ్ళు కూడా చూశారు, అంటే ఏదన్నా నేను స్కూల్లో కానీ పార్టిసిపేషన్ చేయడంలో కానీ, బయట కల్చరల్ యాక్టివిటీస్లో ఎలా పార్టిసిపేట్ చేసేవాడిని, అది మేనేజ్ చేయగలుగుతారో చేయడా అన్న నమ్మకం వాళ్ళకు కొంచెం చిన్నప్పటి నుండే ఉందండి నా మీద. అలా వాళ్ళు ఫస్ట్ కొద్దిగా టెన్షన్ పడ్డా కానీ తర్వాత ఎంకరేజ్ చేశారండి. ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఉందండి. ఫ్రెండ్స్ మెయిన్ ఫ్రెండ్ వల్లనే ఇక్కడే నాకు విజయవాడలో ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఆయన వల్లనే నేను ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. ఆయన వల్లనే ఇది మూవ్ అవుతుందండి. ఇంకా ఆయన సజెషన్స్ వల్లనే ఈ బిజినెస్ అన్ని స్టార్ట్ చేశాను. గుడ్. ఓకే. అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒకటి చేయాలి అనుకుంటే ధైర్యంగా మనలో ఉన్న స్కిల్స్ చూసుకొని మనం ఈ బిజినెస్లోకి దిగాలి. ఎస్, మెయిన్ అదండి. మెయిన్ ఇప్పుడు బిజినెస్ అని అంటే ప్రతి ఒక్కరు డబ్బు ఉందనంటే ఎవరైనా చేయగలుగుతానని అంటారండి. డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ కాదు బిజినెస్లో. డబ్బు అసలు ఏమీ డబ్బు లేకుండా కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది కొత్త ఎంటర్ప్రినర్స్ చాలా టర్న్ ఓవర్ క్రోర్స్లో చేసే వాళ్ళు ఉన్నారండి. అలా డబ్బు మాత్రం ఇంపార్టెంట్ కాదు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ స్కిల్స్, నేను బయట సర్వైవ్ కాగలుగుతానా, నా మైండ్ సెట్ ఎలా ఉంది, ఇవన్నీ మనమే ఒకరోజు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు లోన్స్ లాంటివి ఏమన్నా అవైలబుల్గా ఉంటాయండి? లోన్స్ అవైలబుల్ ఉంది. ముద్రా లోన్ అని చెప్పానని మనకు లోన్ అవైలబిలిటీ ఉందండి. మనం ఏదైనా మెషినరీ కొత్త ఎంటర్ప్రినర్స్కి ఇది మంచిగా ఉందండి. యాక్చువల్గా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకు 10 lakhs వరకు లోన్ ఇస్తుందండి గవర్నమెంట్. ఓకే అండి. ఇప్పుడు మీరు యూత్కి, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరన్నా ఇందులోకి రావాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వగలుగుతారా? మెసేజ్ అని అంటే నేను ఒకటే సలహా ఏమిస్తానని అంటే, ఫస్ట్ మీరు ఏదైతే ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటారో ఆ ఫీల్డ్ చూజ్ చేసుకొని ఆ ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేయండి. ఫస్ట్ ఆ ఫీల్డ్లో ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ఎలా దూకేయకుండా ఎలా చేయాలి, కొంచెం వర్క్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ఇప్పుడు వర్కర్స్ తోటి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతూ ఉంటుంది మనకి. కస్టమర్ తోటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎలా డీల్ చేయాలి వాళ్ళని, ఎలా డీల్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం దాన్ని ఎలా ఫేస్ చేయాలి,
ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మనం ఒక 100 విండోస్ మెజర్మెంట్స్ తీసుకొని వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అందులో ఒక 10 విండోస్ ప్రాబ్లం అయింది అనుకోండి. ఇప్పుడు నాకు 90 విండోస్ చేసి కూడా అసలు అందులో నాకు లాభం ఉండదు. అట్లాంటి ప్రాబ్లం నువ్వు ఎలా ఫేస్ చేయగలగాలి, ఇట్లాంటివన్నీ వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల వస్తాయనండి. అలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాతనే మనం స్టార్ట్ చేయాలని బిజినెస్ అన్న ఆ పర్సనల్ ఉద్దేశం. ఆసిఫ్ గారు, మీ ఫ్యాక్టరీ గురించి, మీ బిజినెస్ గురించి చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. అలాగే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే మా సబ్స్క్రైబర్స్కి, మా ప్రేక్షకులకి మీ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? అంటే ఈ ఫ్యాక్టరీ గురించి, ఈ లొకేషన్ ఎక్కడుంది, వాళ్ళు ఏదన్నా సలహాల కోసం కానీ సంప్రదించాలంటే మిమ్మల్ని సంప్రదిస్తారు. అవి నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. మీ ప్రోడక్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి, యాక్చువల్గా మనది ఫ్రెష్ బ్రీజ్ యూపీవీసీ విండోస్ అండి. ఫర్ ఫ్రెష్ ఎయిర్ ఓపెన్ ద ఫ్రెష్ బ్రీజ్ యూపీవీసీ విండోస్, ఇట్ బ్రింగ్స్ యూ ఫ్రెష్ ఎయిర్ మన కొటేషన్ అండి. ఇది మనది కేసర్పల్లి ఎయిర్పోర్ట్ దగ్గర, గన్నవరం ఎయిర్పోర్ట్కు ఆపోజిట్లో యోగాశ్రమం అని చెప్పని ఉందండి. దాని దగ్గరలో ఉందండి మన ఫ్యాక్టరీ. నేషనల్ హైవేకి దగ్గరలో, నేషనల్ హైవే 16కి దగ్గరలో ఉందండి మనది. ఓకే. మన ఫ్యాక్టరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ రెడీ చేస్తున్నామండి. విండోస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. స్లైడింగ్ విండోస్ ఉన్నాయి, కేస్మెంట్ విండోస్ ఉన్నాయి, ఓపెన్ విండోస్ ఉన్నాయి, బాత్రూమ్ డోర్స్, ఆఫీస్ సెటప్స్, ఇట్లాంటి డిఫరెంట్స్ అన్నీ చేస్తున్నామండి. ఓకే ఓకే. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇందులో కూడా 2-3 రకాల రా మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నామండి. కస్టమర్ ఛాయిస్ని బట్టి రా మెటీరియల్ వాళ్ళకి ఇస్తున్నామండి. ఓకే అండి. ఇది ఏదైనా ప్రోడక్ట్ గురించి మీరు చూపించగలుగుతారా? చూపిస్తాను. శ్రీధర్ గారు, ఇది శాంపిల్ విండో అండి ఒకటి. ఇందులో 2 షాష్లు ఉంటాయి, ఒక మెష్ విండో ఉంటుందండి. ఇది వచ్చేసి మెష్ అండి. ఈ 2 షాష్లు ఉంటాయి. డోర్, చిన్న డోర్స్ అండి. ఇందులో గ్లాస్ యూజ్ చేస్తాం. ఈ గ్లాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి. కస్టమర్ ఏది చూస్ చేసుకుంటే ఆ గ్లాస్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇందులో మెష్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెష్ ఉంటాయి. కస్టమర్ చాయిస్ని బట్టి మనం మెష్ ప్రొవైడ్ చేస్తామండి. ఇలాగే ఇందులో డోర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ కూడా ఉంటాయి. కేస్మెంట్ విండోస్ అని, ఓపెన్ విండోస్ అని, స్లైడింగ్ విండోస్ అని, ఓపెన్ డోర్స్ అని, ఫ్రెంచ్ విండోస్, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ ఉంటాయండి. కస్టమర్ చాయిస్ని బట్టి మనం అన్ని విండోస్ రెడీ చేసి ఇస్తామండి. ఇవాళ మన సక్సెస్ స్టోరీ ఆసిఫ్ ముహమ్మద్ గారి సక్సెస్ స్టోరీ. మీకు ఎవరైనా ఆయన్ని సంప్రదించాలి అనుకుంటే కూడా, బిజినెస్ పరంగా కానివ్వండి, మీకు ఏదైనా సలహా సూచనలు కావాలంటే కూడా ఆయన అడ్రస్ నేను ఫస్ట్ కామెంట్లో పింగ్ చేసి పెడతాను. మీరు డైరెక్ట్గా ఆయన్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏ సలహా కావాలన్నా ఆయన మీకు ఇస్తారు. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ శ్రీధర్ సైనింగ్ ఆఫ్.